ఇంకా నేను చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళలో ఆ పెళ్లి కొడుకుని చేయటం, స్నాతకం, కాశీ యాత్ర, వరపూజ ఇవన్నీ కూడా ఫోటోలన్నీ ఎంత న్యాచురల్‌గా ఉండేవండి. ఎందుకంటే ఆ తతంగం నిర్వహిస్తున్న వాళ్ళకి పెళ్లి కొడుకుకి కానీ, పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు కానీ, పెళ్లి కూతురు తల్లిదండ్రులకు కానీ, అక్కడ తతంగం నిర్వహిస్తున్న పెద్దలకి కానీ ఎవరికీ కూడా ఫోటోలు తీస్తున్నట్టు తెలిసేది గాదు. దూరం నుంచి చక్కగా చిత్రీకరించేవారనమాట. ఎవరికీ ఇబ్బంది కలగకుండా. అందరి శ్రద్ధ అక్కడే కదా! అందరి ధ్యాస అక్కడ జరుగుతున్న తతంగం మీదే. చిన్న పిల్లల దగ్గర నుంచి అలా కూర్చుని వింటూ ఉండేవాళ్ళమండి. ఆ వేద మంత్రోచ్చారణల మధ్య జరుగుతున్న ఆ వివాహ తంతుని చూస్తుంటే ఎప్పటికీ మదిలో ఎంత చక్కటి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కదండీ! ఎప్పుడో పెళ్ళైన తర్వాత ఎన్నో రోజుల తర్వాత ఇవిగో ఫోటోలు అని ఎవరిని తీసుకొచ్చి అక్కడ చూపిస్తే, "ఎంత బాగా తీసావురా అబ్బాయి! ఎంత చక్కగా నాకు తెలియనే తెలియదు నువ్వు ఫోటో తీసినట్టు" అని పెద్దవాళ్ళు అనుకుంటుంటే, చిన్నపిల్లలేమో "ఏది ఓసారి చూపించండి నేను కూడా చూస్తాను. నేను ఎంత బాగున్నాను కదా! నువ్వెంత బాగున్నావో చూడవే" అట్లా అని ఒకరితో ఒకళ్ళని చెప్పుకుంటూ అసలు ఆ ఆనందమే వేరు కదండీ! ఆ రోజులు మళ్ళీ రావు. పైగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలండి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూస్తుంటే ఈరోజు కూడా అప్పటి ఫోటోలు చూస్తుంటే వచ్చే ఆనందం అంతా ఇంత అసలు మాటల్లో వర్ణించగలమా చెప్పండి?